రే జాయ్ బాయ్ R2 అంటే కొత్త బైక్ అనుకుని మోసపోయారా? ఏరా నీ మొహానికి టెస్ట్ రైడ్ బండి ఏమైనా అంటకట్సేదా? అది కాదే R15 బాగా బలిసి ఒక 2 కేజీలు పెరిగినట్టు ఉంది అంతే, పెద్ద తేడా ఏం లేదు. చెప్పాగా R15 బేస్ చేసుకుని దింపానని. నేను చెప్పింది కూడా అదే కదరా లఫూట్. బేస్ తీసుకోవడం వేరు, సేమ్ బండికి వేరే ఇంజన్ తగిలించడం వేరులో ఉల్ఫా. అయినా 1.73 lakhs కి R15 ఉన్నప్పుడు ఇంకో 47,000 ఎక్స్ట్రా పెట్టి 2.2 lakhs కి ఆ కాపీ ఆటో ఎందుకు కొంటాం? పెద్ద ఇంజన్ కాబట్టి. ఆ బొక్కలో 50cc ఏదో R15 లోనే అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఊరా అసలు నువ్వు ఇంజనీర్ ఎందుకు కావాలనుకున్నావు? దేశం పేరు నిలబెట్టడానికి. అయ్యా వద్దయ్యా, ఉన్న పేరును పనగొట్టకపోతే చాలు నీ పనికి మళ్ళీ ఇంజనీర్ పడుతావు. నీకు కుళ్ళురా. నిజమే, నువ్వు ఎప్పుడైతే 50cc అడ్జస్ట్ చేయలేరా అన్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చని. ఫైనల్ గా ఏంటి R2 కొనొచ్చు అంటావు అయితే? అదే సెగ్మెంట్ లో KTM RC200 అనే చిరుతుపులు ఒకటి ఉంది. సో R2 స్పెక్స్ అన్ని ఫుల్ గా రివ్యూ చేశాకే మనం చెప్పగలం RC కొనొచ్చా R2 కొనొచ్చా అని. నిజమే బాయ్, అసలు RC200 గురించే మర్చిపోయాను నేను. గురు బయట పెట్టిన చెప్పులే మర్చిపోతావు, ఇది మర్చిపోవడంలో తప్పులేదులే. కంప్యూటర్ నొక్కి నొక్కి నీకు చెప్పు తోపింది.